నీకు ఎన్ని సార్లు చెప్పాలి మాలిని, నీకు బిడ్డ కావాలి అంటే భర్తతో విడాకులిచ్చి నువ్వు బిడ్డ దగ్గరికి వెళ్ళు. లేదు నీకు భర్త కూడా కావాలంటే బిడ్డను వదులుకో అని నీకు చాలా సార్లు చెప్పాను. అయినా నువ్వు నా మాట వినవా అంటే, నాకు బిడ్డ కావాలి, భర్త కావాలి అని మాలిని చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి ఏదో ఒక ఆప్షనే ఉంటే అని అరవింద్ అనేసరికి, ఆ ఒక ఆప్షనే ఉంటే అది దేవుడే నిర్ణయిస్తాడు. కాలమే నిర్ణయిస్తుంది అనేతో చెప్తూ ఉంటుంది మాలిని. ఆ మాటలకి గౌతమి అయితే మళ్ళీ వాళ్ళైతే మాలినికాస అలా చూస్తూ ఉంటారు. గౌతమ్ అయితే దయచేసి మీరు అరవింద్ చెప్పినట్లుగా వినండి. అరవింద్‌తో మీరు వెళ్ళిపోతే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతుంది. మీకు దండం పెడతాను. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అయితే చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి మాలిని అక్క ఇక్కడి నుంచి వెళ్ళదు. నేను పంపను. నా బిడ్డని మాలిని అక్కకి ఇస్తాను. మాకు బిడ్డ కావాలి, భర్తలు కావాలి. భర్త లేని జీవితం ఆడదానికి ఎంత దినుగుంటుందో మాకు తెలుసు. అలా అని మా నిర్ణయం మేము మార్చుకోము అని మళ్ళీ గట్టిగా చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి మీరు అనుకున్నదంతా జరగదు అనైతే గౌతమ్ చెప్తూ ఉంటాడు. జరగకపోతే కాలమే నిర్ణయిస్తుంది అని మళ్ళీ గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలకి మీరు ఇంత పంతంగా ఉంటే అస్సలు బాగోదు అని గట్టిగా అంటూ ఉంటాడు గౌతమ్. మేము పంతం కాదు, మేము అనుకున్నది చేస్తాం అనైతే మళ్ళీ అంటూ ఉంటుంది. ఆ మాటలకి గౌతమ్ అయితే మళ్ళీ కాస్త అలా చూస్తూ ఉంటాడు. మాలిని కూడా చాలా దినిగా అలాగే ఉంటుంది. ఇక వాళ్ళిద్దరిని చూసి గౌతమ్, అరవింద్ అయితే షాక్ అవుతూ ఉంటారు. వీళ్ళు ఎంత చెప్పినా మారరా అని చెప్పేసి అయితే షాక్ అవుతూ ఉంటారు గౌతమ్, అరవింద్.